హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా టేస్టీ బాయిల్డ్ ఎగ్స్తో ఎగ్ ఫ్రై చేద్దామా. చాలా ఈజీ ప్రాసెస్, క్విక్గా అంటే క్విక్గా. అసలు మనకి టైం లేదు, ఈ టైంలో ఏదో సింపుల్గా చేసుకొని తినాలి అనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ అంటే బెస్ట్ కర్రీ అండి. చాలా ఈజీ ప్రాసెస్. అసలు ఏవి ఆనియన్స్ కానీ టమాటాలు కానీ ఏవి కానీ కోసుకునే పనియే ఉండదు. అవన్నీ ఏవి లేకుండా క్విక్గా చేసేద్దామా. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవ్వ వీడియో. ఫస్ట్ ఇలా బాయిల్ చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ అన్నీ వేసేయండి. అన్నీ వేసేసాక కొంచెం ఉప్పు వేసి మొత్తం మనం ఎన్ని ఎగ్స్ పెట్టుకున్నామో అవన్నీ మునిగేదాకా, అంటే దాని క్వాంటిటీ కంటే కొంచెం ఎక్కువగా వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి క్యాప్ పెట్టి ఒక 15 to 20 minutes బాగా మరలనివ్వండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఇలా తెల్ల కాగాలి, అలా అయితే మనకి గుడ్లు ఉడికినట్టు. అండ్ ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకొని చూపిస్తాను చూడండి. చూసారా, ఇలా పగిలిపోయి ఉండాలి. కాస్త పైన పొరటు మొత్తం కాస్త పగిలిపోయిందనుకో మనకి ఎగ్ పర్ఫెక్ట్గా ఉడికినట్టు గుర్తు. అంతే. ఇంకా ఇప్పుడు అది మొత్తం దింపేసుకొని దాంట్లో చల్లనీళ్ళు పోసుకోండి. కాసేపు అయ్యాక ఆ చల్లనీళ్ళు కూడా ఒకసారి వంపేసి మళ్ళీ కొన్ని చల్లనీళ్ళు తీసుకొని ఇలా ఒక్కొక్క గుడ్డు తీసుకొని కింద పగలగొట్టి ఇలా మన చేతులతో నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఒకసారి అన్నారంటే ఈజీగా పొట్టు ఊడొస్తుంది. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. సో అలాగే అన్ని ఎగ్స్ కూడా ఇలా పగలగొట్టి చేతులతో నలిపి తీసేయండి. అంతే, ఈజీగా క్విక్గా అయిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీగా పొట్టు వస్తుందో. ఇలా వచ్చిందంటే గుడ్డు పర్ఫెక్ట్గా ఉడికినట్లు కూడా. సో ఇలా వచ్చిందనుకో అన్నీ తీసి పక్కన ఉంచుకోండి. ఇంకా అంతే. ఇంకా ఇలా ఉంచుకున్న తర్వాతకి ప్రతి ఎగ్ 2 sides మిడిల్లో కట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా అన్ని ఎగ్స్ కూడా మధ్యలో కట్ చేసుకొని ఓన్లీ 2 parts కట్ చేసుకోండి, బాగుంటుంది. సో ఇలానే అన్నీ కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులో ఒక 10 spoons అట్లా ఆయిల్ వేయండి. ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. ఎందుకంటే మనం ఇందులో వాటర్ కానీ ఏవి యాడ్ చేయం, ఓన్లీ ఆయిల్తోనే చేసుకుంటాం. సో ఆయిల్ ఎక్కువ ఉండాలి. ఆయిల్ వేసాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన అంతా పోయి ఇలా రెడ్ కలర్ వచ్చాక కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్, అలాగే కొంచెం కారం, ఇవన్నీ యాడ్ చేశాక ఒకసారి మంచిగా కలుపుకొని బాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్లాక్ కలర్ రావాలి. గుర్తుంచుకోండి, ఏంటి బ్లాక్ కలర్ అనుకోకండి, మస్తు టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చూసారా, ఇలా బ్లాక్ కలర్ అయ్యింది కదా. ఇప్పుడు ఒక 2 tablespoons అట్లా కొబ్బరి పొడి యాడ్ చేయండి. యాడ్ చేశాక అది కూడా మంచిగా కలిపి కాసేపు మగ్గనివ్వండి. తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ ఉంటాయి కదా, అవి వేసి ఒక 1 minute వరకు కదలకుండా అట్లే ఉంచండి. తర్వాత మళ్ళీ అన్నీ ఉల్టా తిప్పేసుకున్న తర్వాతకి ఒకసారి క్యాప్ పెట్టి లో ఫ్లేమ్లో ఉంచి కాసేపు మగ్గనివ్వండి. తర్వాత తీసి మళ్ళీ టర్న్ చేయండి. అన్ని ఎగ్స్ మెల్లగా చేసుకోండి, లేదంటే మొత్తం ఎగ్స్ అంతా ఖరాబ్ అయిపోతుంటాయి. సో ఇలా మళ్ళీ కలిపాక మళ్ళీ క్యాప్ పెట్టి అట్లా ఒక 2 minutes దాకా మగ్గనిచ్చాక చూసారా మంచిగా మగ్గింది కదా. అంతే. ఇంకా నేను ఒక ఎగ్ తీసుకొని చూపిస్తాను చూడండి. మంచి రెడ్ కలర్ వచ్చింది కదా, అలా వస్తే అయిపోయి. ఇంకా మన ఎగ్ కర్రీ పర్ఫెక్ట్గా మస్తు టేస్ట్తో ఉంటుంది. సో నచ్చింది కదా వీడియో, మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి డెఫినెట్గా ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. చూసారా, చూడడానికే ఇంత మంచిగా ఉంది కర్రీ, తింటే ఇంకా ఎలా ఉంటుంది కదా. ట్రై చేయండి డెఫినెట్గా. So thank you for watching my video. For more videos please do like, share and subscribe to my channel Sirimoni Kitchen Vlogs. First time చూస్తున్నట్లయితే ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసేయండి. మంచి రెసిపీస్తో
అన్ని రకాల వీడియోలు ఉన్నాయి. సో ఒక్కసారి విజిట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలో చెప్పేసేయండి. బాయ్.